మీడియా వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల తర్వాత క్యాబినెట్ ఏర్పడిన తర్వాత గఠబంధన్ అంటే కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మా కొలీగ్ మరి టూరిజం మినిస్టర్ గారి నిద్రకు రావడం, ఫస్ట్ మినిస్టర్గా స్వాగతం చేస్తా ఉన్నాం. మరి వారికి దృష్టికి స్థానికంగా ఉండే మాకు జిల్లా కేంద్రం ఇది. జిల్లాలో మా సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖకు సంబంధించిన టూరిజం స్పాట్ మనకు డెవలప్ చేయాలి. జిల్లా కేంద్రం ఇది. అన్ని మీకు అన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా శివాలయాలు మనం రాష్ట్ర జిల్లాలుగా దేశంలో శివాలయాలు ఎక్కడ లేవు. చైనా శివాలయాలు ఉన్నాయి. దానికి ఒక ప్లాన్ వేస్తే దాన్ని ఎక్కడ డెవలప్ చేయాలి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వాళ్ళ దృష్టికి నేను ముఖ్యంగా ఏమంటే టూరిజం స్పాట్గా దీన్ని డెవలప్ చేయండి. ఇక్కడ టూరిజం వాళ్ళకి సంబంధించినంత వరకు గెస్ట్ హౌస్ లేదు, శిల్పారావం లేదు. జిల్లా కేంద్రంలో అన్ని దగ్గర కూడా ఇవన్నీ ఉన్నాయి. మా జిల్లా నంద్యాల జిల్లా మంచి జిల్లా, ఇది మంచి తెలిసి బాగా పొటెన్షియాలిటీ ఉండే జిల్లా కాబట్టి మా జిల్లాకు ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాం. సైట్ చాలా చేస్తూ ఉన్నాం. ఎక్కడ సైట్ అయితే బాగుంటుంది, మీరు దృష్టిలో ఏదైనా సైట్ పెంచే స్థానికులు కాబట్టి చెప్తే బాగుంటుంది. మేము ఒక సైట్ చూసాం, దాని గురించి మన మంత్రి గారు కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మాకు కావాలని చెప్పి కొడతాం. గతంలో అనుకున్నాం, గతంలో దాదాపు 20 సంవత్సరాల కిందట ఇదే రోడ్లో ఇక్కడ మున్సిపల్ స్కూల్ ఉండేది. ఆ స్కూల్ దగ్గర స్కూల్ జరగడం ఏదో డిస్మాంటిల్ చేసి దాని టూరిజంగా కాక కర్నూలులో ఉన్నట్టు టూరిజం గెస్ట్ హౌస్, తర్వాత హోటళ్ళు అన్ని ఏర్పాటు సదుపాయంతో కలిగితామని 4-5 ఎకరాలు ఉండేది. కానీ ఆ రోజులు అనుకున్నాం. కానీ ఇప్పుడు జిల్లా కేంద్రం కాదు, ఇది డివిజన్ ఆఫీస్లో ఉండేది. అప్పుడు అనుకుంటే మధ్యలో మీకు తెలుసు ఈ ఫ్లైఓవర్ రావడం వల్ల దాని డిమాండ్ పోయింది. వెహికల్స్ పోవడం, ఫ్లైఓవర్ పోవడం, దానివల్ల దాన్ని చేసుకోలేకపోవడం వాళ్ళ వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది 20 సంవత్సరాల తర్వాత. మంత్రి గారు మన వాళ్ళే కాబట్టి మనకు వారు కూడా స్థానికులతో తక్కువ కాదు, మన స్థానికులు పెట్టేవారు కూడా. మరి వారి దృష్టికి తీసుకొచ్చినాం. మన ఫెసిలిటీ కలిగేయండి. మన గెస్ట్ హౌస్ కూడా లేవు నంద్యాల పెద్దగా. ఈ గెస్ట్ హౌస్ తప్పనించి మిగతా గెస్ట్ హౌస్ ఏమన్నాడు, ఏ గెస్ట్ హౌస్ లేదు. రోడ్డు వచ్చి ఎక్కడి జిల్లాలో కూడా అర్థం కాలేదు. కాబట్టి అట్లీస్ట్ ఆ గెస్ట్ హౌస్ కడితే ఆరెంజ్ కూడా మనం చెప్పాం మినిస్టర్ గారికి. పైన కూడా ఇదేది నేనే ఈ గెస్ట్ హౌస్ ఇది కట్టించాను. గెస్ట్ హౌస్ బాడీ గారు ఉన్నప్పుడు ఆ గెస్ట్ హౌస్ ఈ గెస్ట్ హౌస్ ఇక్కడ కూడా కట్టించాం. మళ్ళీ ఇంకో గెస్ట్ హౌస్ కాకుండా పైన పాత గెస్ట్ హౌస్కు పైన ఒక మేజర్గా ఒక హాల్ ఏర్పాటు చేస్తే పత్రికల సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూర్చోడానికి ఒక 2 రూములను కట్టమని చెప్పాం. ఆర్ఎండ్బి మినిస్టర్ గారు చూస్తే కూడా చెప్పాం. వారు కూడా సదుపాయం ఉంటారు, ఏర్పాటు చేద్దామని. కాబట్టి టూరిజం మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి మాకు ఈ 2 శిల్పారావు ఒకటి టూరిజం స్పాట్స్ మీరు ఒకసారి ఫారెస్ట్ మినిస్టర్ చెబుతాడు వచ్చి మన నల్లవల్ల ఫారెస్ట్ ఎక్కువ ఉంది. మన ప్రాంతంలో సఫారీ ఉంది, తర్వాత నైట్ సఫారీ కూడా జరుగుతూ ఉంది. తర్వాత మీరు చూస్తారు కదా పచ్చళ్ళు ఏమైనా ఉన్నాయా, రోడ్ల పిల్లలు కూడా కనబడే ఏమన్నా, అలా జింకలు కూడా కనబడవు. అడవి రిసార్ట్ పెట్టారు. రిసార్ట్ ఏమైనా ఫెసిలిటీస్గా బాగాలేవు, ఏ ఫెసిలిటీస్ కూడా రిసార్ట్లో లేవు. కాబట్టి ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వారికి చూపిస్తే తీసుకుంటాం. వారిని తీసుకొచ్చి మనకి ఫారెస్ట్ సఫారీ కూడా కావాలా, నైట్ సఫారీ కావాలా, అన్ని ఎక్కువ పరిధిలో డబ్బు వస్తూ ఉంది. సీసీలో చూస్తానికి ఎంతమంది వస్తున్నారు, ఎంత వస్తానికి. మనకు కూడా నవనందులు ఎన్నో నందులు ఉన్నాయి. నవనందులు ప్రఖ్యాతగాంచింది మా ఆనందిని మనం డెవలప్ చేయాలి. దానికి చాలా టూరిజం స్పాట్ చుట్టుపక్కల అన్ని కలిపి వచ్చేస్తే చైనా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఫారెస్ట్ ఉన్నాయి, న్యాచురల్గా ఉంటాయి అన్నీ. మీకు అంతా తెలుసు, అహోబిలం న్యాచురల్ ఉంది, సర్వనరసింహ న్యాచురల్ కూడా ఉంది, పోయేటప్పుడు కనబడుతుంది. అదేవిధంగా మీకు రుద్రపూడి ఒకటి ఉంది కదా, నందమూరి అక్కడ ఒకటి ఓంకారం కూడా నేనే ఆ రోజుల్లో రోడ్ ఇచ్చి బలవంతంగా ఫారెస్ట్ పోతే లేట్ అయిపోతే నేషనల్ ఫారెస్ట్ అదే కాదు ఒక్క అవసరం అని చెప్పి వేయించా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు దాంతోపాటు దయచేసి ఇది మేము కోరేది ఏమంటే మాకు టూరిజం సంబంధించి ఒక మంచి రిసార్ట్, ఒక శిల్పారామం లాంటిది ఏర్పాటు చేస్తే బాగా నంద్యాల బాగా ప్రొటెన్షియల్ ప్లేస్. వచ్చిపెట్టలు కూడా ఎక్కువ దాదాపు 15,000, 20,000, 30,000 మంది నంద్యాలకు వస్తారు. ఆ ఇంపాక్ట్ కూడా నంద్యాల మీద పడుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా మున్సిపాలిటీ భరిస్తారు.
కాబట్టి మంత్రి గారికి వెళ్ళి ఆలోచించి పునరుద్ధరణ ఫండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడే బలం లేదు, ఫండ్స్ అయితే లేవు, నాకు తెలిసి వారికి వాటి ఫండ్స్ వచ్చిన తర్వాత బడ్జెట్లో కొంతవరకు అలొకేట్ చేస్తే కార్యక్రమం వచ్చిందారు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి నేను చూస్తాను. తప్పకుండా కార్యక్రమం చేస్తానని నమ్మకం ఉంది. కలెక్టర్తో మాట్లాడి స్థల సేకరణ కూడా చేయమని అది కూడా మాట్లాడిన తర్వాత ఎక్కడైతే అనుమతి స్థలం ఉంది ఆ స్థలం సేకరించడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా నమస్కారం తెలియజేస్తారు. ఈరోజు నంద్యాల జిల్లాలో అదేవిధంగా పూర్వపు కర్నూలు జిల్లా, పూర్వపు అనంతపురం జిల్లా కలిపి టూరిజంకి ఒక డివిజన్గా ఏర్పడింది. దానికి సంబంధించి ఒక రివ్యూ చేద్దామనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. రివ్యూ మళ్ళీ చేయాల్సింది. ఏదైనప్పటికీ కూడా ఈ డివిజన్ అనేక రకాలైనటువంటి దేవాలయాలతో, అదేవిధంగా అద్భుతమైనటువంటి అటవీ సంపత్తి ఉంది. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి నవనందులు ఉన్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వేలుం గుహలు కూడా ఆసియాలోనే రెండవ అతి పొడవైనటువంటి గుహలుగా పేరు. అందులోనే ఉన్నటువంటి వాల్మీకి గుహలు కానీ ఇవన్నీ కూడా చాలా సుందరంగా ఉన్నటువంటి ప్రాంతం. వీటన్నింటినీ కూడా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి వీటికి సదుపాయాలు కల్పించడం ఎలాగా, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం ఎలాగనేటువంటి దాన్ని కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇదే ప్రాంతంలో శ్రీశైలం ఉండటం, ఈ డివిజన్లో శ్రీశైలం, అదేవిధంగా మనకి ఇక్కడ వరకు నంద్యాలలో చూసుకుంటే అహోబిలం, అదేవిధంగా యాగంటి, మహానంది, ఈ రకమైనటువంటివి వాటితో పాటు మన అనంతపూర్ డిస్ట్రిక్ట్లోకి వచ్చినప్పటికీ లేపాక్షి కానీ, అదేవిధంగా పుట్టపర్తి కానీ అవి కూడా ఉన్నాయి. డివిజన్ వరకు చూసుకుంటే ఇలాంటివన్నింటినీ కూడా ఒక పర్యాటకులను ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా టెంపుల్ టూరిజం ఏ రకంగా చేయాలనేటువంటిది సమీక్షలో ప్రధానంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకి సరైనటువంటి వసతి సదుపాయం ఏమన్నా ఉందా లేదా అనేటువంటిది కూడా ఈ సమీక్షలో మేము పరీక్షించడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ వేలుం గుహల దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ వేలుం కేవ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఏదో డార్మెటరీ లాంటిది ఉంది తప్పితే సరైనటువంటి ఒక రిసార్ట్ లాంటిది లేదు. ఎవరైనా అక్కడ స్టే చేసి తిరిగి మళ్ళీ ఒక రోజు ఉండి వెళ్ళాలంటే మాత్రం సరైన సదుపాయాలు లేవు. ఈ వాష్రూమ్స్ కానీ అటువంటి వాటి మీద కూడా మనం సమీక్ష చేసి రేపొద్దున ఆ సదుపాయాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ మందిని మనం ఆకర్షించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మంత్రి గారు చెప్పిన విధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక రిసార్ట్ అనేది సరైనది లేదు. నేను నంద్యాల సెంటర్ పాయింట్గా పెట్టుకుని ఇక్కడ ఒక రిసార్ట్లో ఉండి ఈ చుట్టూలో ఉన్నటువంటి నవనందుల్ని చూడటం కానీ, లేకపోతే ఇతరత్ర పర్యాటక ప్రాంతాలని సందర్శించడం కానీ చేయాలంటే ఇక్కడ ఉండటానికి సరైన రిసార్ట్స్ అవి కూడా లేవు. వాటికి సంబంధించి కూడా ఒక ఆలోచన చేయాలనేటువంటి ప్రతిపాదన మంత్రి గారు కూడా చేస్తున్నారు. ఇలాగా వివిధ రకాలైనటువంటి సౌకర్యాలని ఎలాగ పెంపొందించడం, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఒక తట్టెడు మట్టి లేదు, ఎక్కడాను ఒక చిన్న రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మనం చేయాలంటే నిధులు లేమైతే ఖచ్చితంగా ఉంది. అయితే దీన్ని ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విధానం ఏంటంటే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది. ఇలాంటివి రిసార్ట్స్ కట్టడం లేకపోతే ఇతరత్ర సౌకర్యాలను కల్పించడానికి చాలామంది టూరిజం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఔత్సాహికులైనటువంటి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. వారందరూ చెప్పేది ఏంటంటే మేము ఇన్వెస్ట్ చేస్తాం, మేము వాటిని అభివృద్ధి చేస్తాం అనేటువంటి మాటతో ముందుకు వస్తారు. అందువల్ల దీన్ని ఒక టెండర్ ప్రాసెస్లో పిలిచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ యొక్క ఆసక్తి ఎలా కనపరుస్తున్నారో తీసుకుని దాని ప్రకారం ఒకటిని తయారు చేయించాలనేటువంటి ఆలోచన ఉంది. దానికి ముందుగా ఈ సమీక్ష ద్వారా ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందనేది గమనించడం కోసం ఈ సమీక్షను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో శ్రీశైలంలో కానీ, అహోబిలంలో కానీ, అదేవిధంగా ఇక్కడ కర్నూలు ఆదోనిలో కానీ ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే హరిత పేరుతోటి మాకు ఉన్నటువంటి టూరిజం రిసార్ట్స్, వీటిని అప్గ్రేడ్ చేయడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా నడుస్తుంది. ఇప్పటికే కొన్ని అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి, ఇంకొన్ని త్వరలోనే అప్గ్రేడ్ అయ్యి త్వరలోనే ప్రారంభించడానికి కూడా. అయితే ఇక్కడ డిమాండ్ని బట్టి కొన్ని చోట్ల రూములు పెంచడం అవి కూడా చేసేటువంటి అవకాశాన్ని ఇందులో చూస్తున్నాం. అదేవిధంగా మనం ఈ మహానంది లేకపోతే ఈ నవనందుల గురించి ఏదైతే మాట్లాడుతున్నాం దాంతోపాటు ఆలయాలన్నింటినీ కూడా ఒక సర్క్యూట్గా తయారు చేసి
వచ్చిన తర్వాత ఒకేసారి నవనందులన్నింటినీ కూడా కవర్ అయ్యేలాగా వాళ్ళు టూరిజం ప్యాకేజీలు ఎలా పెట్టాలి, ఏ రకంగా వారిని మనం ఆకర్షించాలనేటువంటి అంశాల మీద కూడా సమీక్ష చేయబోతున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత సమగ్రమైనటువంటి ఒక టూరిజం ప్లాన్ ఒకదాన్ని ఈ ప్రాంతానికి నంద్యాల ఇన్ స్పెసిఫిక్, అదేవిధంగా ఈ డివిజన్ ఇన్ జనరల్, అంటే ఏదైతే కర్నూలు అనంతపూర్ డిస్ట్రిక్ట్ రెండు కలిపి ఉన్న డివిజన్లో దాన్ని జనరల్గాను, నంద్యాల ప్రాంతాన్ని స్పెసిఫిక్గాను ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనేటువంటి దాన్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్ననే నేను తిరుపతిలో కొండ మీద తిరుమల మీద ఉన్నటువంటి రిసార్ట్ ఒకటి ప్రారంభించడం, రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే చంద్రగిరి ఫోర్ట్ ఏదైతే ఉంది ఈ రాయలసీమలోనే మన చిత్తూరు జిల్లాలో చంద్రగిరి ఫోర్ట్కి సంబంధించి లైట్ అండ్ సౌండ్ షో అనేటువంటిది అది రెడీ చేస్తున్నాం. దాన్ని కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద 20 హరిత రిసార్ట్స్ ఉన్నాయి. వాటిలన్నీ అప్గ్రేడ్ చేస్తున్నాం. త్వరలోనే వాటిలన్నింటినీ కూడా వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొత్తం మీద పర్యాటకానికి స్పెషల్గా మనం ఫోకస్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఇలాంటివి డెవలప్ చేయాలంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా ఒక సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ అవసరం. ఊరికే టూరిజం ఒకటే చేస్తానంటే కుదరదు. దానికి ఎండోమెంట్స్, మనం టెంపుల్ టూరిజం చేయాలంటే ఎండోమెంట్స్ వారి సహకారం కావాలి. అదేవిధంగా ఇతరత్ర డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం కలుపుకుని ఇప్పుడు హెల్త్ టూరిజం కూడా ఇవాళ డెవలప్ అవుతుంది. వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడికి వచ్చిన ఆరోగ్యపరమైనటువంటి యోగా సెంటర్లు తయారు చేయడం, ఇది కూడా ఒక టూరిజం స్పాట్గా తయారవుతుంది. ఇలాంటి ప్రాంతంలో మనం హెల్త్ డిపార్ట్మెంట్ తోటి కొంచెం కోఆర్డినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిఫరెంట్ వింగ్స్ తోటి మనం కలిసి ఒక సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ఒక కాన్క్లేవ్ను ఒకటి ఏర్పాటు చేస్తాం. కాన్క్లేవ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఆ అవకాశాలన్నింటినీ వివరించడం. ఆ మీటింగ్కి మనం ఎవరిని పిలుస్తాం, పెట్టుబడిదారులు పిలుస్తాం. అదేవిధంగా ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుస్తాం. స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు స్టేక్ హోల్డర్స్గా ఉంటారు. వాళ్ళని కూడా పిలిచి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఇది, దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎవరో ఆసక్తితో ముందుకు వస్తారనేటువంటిది వారిని అడిగి వాళ్ళు పెట్టుబడులు పెట్టేలా ఉంటే వారిని ఆహ్వానించి తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రధానమైన ఆలోచనతోటి నేను అన్ని చోట్లకి తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ సమీక్ష చేసుకున్న తర్వాత మరింత ఆలోచనతోటి ముందుకు వెళ్ళి రేపొద్దున దాన్ని విజయవాడలో కూర్చున్నప్పుడు మా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని డెవలప్ చేయడానికి సార్ ఉండేటివే మెయింటెనెన్స్ లేవు సార్. సరే అదే మెయింటెనెన్స్ ప్రధానంగా నేను చెప్తున్నా. ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్స్ కర్నూలులో ఉన్నాయి. అదేవిధంగా ప్రతి చోట శ్రీశైలంలో ఉన్నాయి, మహానందిలో ఉన్నాయి, అహోబిలంలో ఉంది, లేపాక్షిలో ఉంది. ఈ గదులు ఉన్నాయండి. ఆల్రెడీ రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది. రూమ్లు ఉన్నాయి, రెస్టారెంట్ సౌకర్యం. మెయింటెనెన్స్ లేక అప్గ్రేడేషన్ లేదు. ఇప్పుడు అందుకే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇది ఒకటి మనం ఆ మాట బయటికి చెప్పకూడదు. కానీ మామూలుగా ఏంటంటే ప్రైవేట్కి గవర్నమెంట్కి కొంత తేడా కనపడుతుంది. అందువల్ల మనం ప్రైవేట్ పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళేంటి కొంత ప్రాఫిట్ అందులో తీసుకురావాలి కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తారు. ఆ రకమైనటువంటిది ఒకటి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక ప్రోగ్రామ్ ఇస్తుంది మనకి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ సెంటర్ అని. దాన్ని ముఖ్యంగా అహోబిలంలో దాని టెంపుల్ డెవలప్ చేయడానికి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. అది వాళ్ళు 25 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రిలిమినరీ అంగీకారం చేశారు. ఆ ప్రిలిమినరీ అంగీకారం ఇంకా పూర్తి స్థాయిలో రావాలి. అది అలా గాలి వదిలేసిన దాన్ని కొంచెం నేను పట్టుకుని రేపు 21వ తారీఖున షెకావత్ గారు, ఇప్పుడు యూనియన్ టూరిజం మినిస్టర్ గారు ఆయన్ని కలవడానికి 21వ తారీఖున ఢిల్లీ కూడా వెళ్తున్నాను. నేను ఆయనతో మాట్లాడతాను. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి ప్రసాదం అనే ఒక స్కీము, అది దర్శన్ అనేటువంటి ఒక స్కీము 2 ఉన్నాయి. వీటి ద్వారా మనకు నిధులు వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు ఈ మెయింటెనెన్స్ లేవు అనేటువంటివి, ఆ దర్శన్ అనేటువంటి దాంట్లో అవి పెట్టడానికి కుదురుతుంది. ప్రసాదం అనేటువంటి టెంపుల్స్ డెవలప్ చేయడానికి ఉంటుంది. ఇలాంటివి మనం ఆ స్కీమ్స్ ట్యాప్ చేయగలిగితే, సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకురాగలిగితే వాటి ద్వారా వీటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో, అంటే ఇనీషియల్గా ఇప్పుడు 1 నెల అయింది వచ్చేటప్పటికి, ఇంకా దీని స్వరూప స్వభావాలు పూర్తిగా రివ్యూల ద్వారా తెలుసుకుని ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేటువంటి దాన్ని మీరు అన్నట్టుగా మెయింటెనెన్స్ సరిగ్గా చేయడానికి మనం ఎలాగ దీన్ని మనం చేయగలమా, ప్రైవేట్ వాళ్ళ ద్వారా చేయగలమా అనేది ప్లాన్ చేసి దీనికి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం. సార్ గత ప్రభుత్వంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగింది సార్? గత ప్రభుత్వం నాకు తెలిసి గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రులుగా చేసిన వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుల్ని, ఎవరు రోజా గారు, వాళ్ళు పర్యాటక శాఖ మంత్రులు, వాళ్ళు వచ్చి అవంతి శ్రీనివాస్ గారు
వీళ్ళ పని ఏంటంటే రోజా గారు వంటి శ్రీనివాస్ గారు వాళ్ళ పని ఏంటంటే పర్యాటకం అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రతిపక్షాన్ని తిట్టడం, దానికి పర్యాటక రంగం అనే దానికి వాళ్ళు దాన్ని ఏం చేశారు, పర్యాయబద్ధంగా మార్చేశారు తిట్టడం అనేది. ఇప్పుడు చూసినా నేను ఎన్నోసార్లుగా గమనించాను, వాళ్ళు ఎక్కడా కూడా మీరు ఈ టూరిజం డెవలప్మెంట్కి ఏం చేస్తున్నారనేది ఒక్క స్కీమ్ చెప్పలేదు. వాళ్ళు చెప్పకుండా ఎంతసేపు మైక్ ఇస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి, లేదా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించడం, ఇవి తప్పితే రెండో పని చేయలేదు. మీకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఆగిపోవడానికి గల కారణం మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకపోవడానికి గల కారణం వాళ్ళ నిర్లక్ష్యం వహించడమే. 5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా వాళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా ఏ రకంగానూ ఆలోచన చేయకుండా ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇందులో ఇప్పుడు ఏవైతే ప్రోగ్రామ్స్ మేము అనుకుంటున్నామో ఇందులో సగం ప్రోగ్రామ్స్ ఇప్పటికే మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చి ఉండాలి. ఏ ఒక్కటి రాలేదంటే కారణం ఏంటంటే వాళ్ళ నిర్లక్ష్యం. వాళ్ళు అలా కాదు, దీన్ని తప్పనిసరిగా ఒకటైతే ఖచ్చితంగా చెప్పవలసింది నిధులు లేవనేటువంటి మాట మాత్రం వాస్తవం. వాళ్ళు ఉన్న ₹4 నులుగుని పోయారు, వాళ్ళు ఊడ్చుకుని పోయారు. అందువల్ల ఇంక ఇక్కడ మాకు మిగిలిందేమీ లేదు. కానీ దీనికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ అందుకే చూస్తున్నాం. ఒక పక్కన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్ ఉందనుకోండి, దాన్ని O&M అనేటువంటి సిస్టమ్ ఉందన్నమాట, ఆపరేట్ అండ్ మెయింటైన్ అనేటువంటి ఆ సిస్టము. దాని ద్వారా ఎవరన్నా చేస్తే ఉన్నదాన్ని ఆపరేట్ చేసి మెయింటైన్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తాం. రెండోది అసలు మనకి ఇంకా ఎగ్జిస్టింగ్ ఏమి లేదు, అక్కడ ఏ స్ట్రక్చరు లేదు, ఏమి చేయలేదు. కానీ అక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే PPP మోడ్లో పిలుస్తాం, ఆహ్వానిస్తాం. అందులో ఏం చేస్తాం, ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆలోచన, ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసి దాన్ని పూర్తిగా తీసుకురావడానికి మీ దగ్గర పెట్టుబడి ఉన్నారా అని వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు పిలిస్తే అప్పుడు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అలా పెట్టి చేస్తాము. ఇవన్నీ కూడా మనం స్పీడ్గా చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈ 100 రోజులలో ఇవి చేయాలి, లేకపోతే ఒక 2 నెలలు ఇలా చేయాలి, 3 నెలలు ఇలా చేయాలనేటువంటి యాక్షన్ ప్లాన్లు తయారు చేసుకుంటున్నాం. ఇది కాకపోతే జరగదు, ఇంకే రకంగానూ మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం లేదు. కనుక చేస్తాం. గత ప్రభుత్వానికి మాకు సంబంధం లేకుండా మేము పూర్తిగా పాపం అతను గతంలో చెప్పినట్టుగా ఆ పేదవాడు ఏదో పెట్టుకున్నటువంటి కుటీరం ఉంది, ఒక 600 కోట్లతో పెట్టుకున్నటువంటి కుటీరం, ఆ కుటీరాన్ని ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా ఈ పర్యాటక శాఖ ఏం చేయడంలో అర్థం కావట్లేదు. దాన్ని కూడా ఏ రకంగా ఉపయోగించాలో కూడా ఆలోచిస్తాం. వైజాగ్లో కూడా త్వరలోనే దీనికి ఆలోచిస్తాం. వైజాగ్ ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఒకటి, తిరుపతి, రాయలసీమ, ఈ నంద్యాల ఈ ప్రాంతం అంతా ఒకటి, సెంట్రల్ పార్ట్గా విజయవాడ, భవానీ ద్వీపం అవన్నీ ఒకటి, కోనసీమ జిల్లాలు మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోనసీమ ప్రాంతాన్ని ఒకటి, ఇవి 4 విభాగాలుగా విభజించుకుని పర్యాటక రంగాన్ని చేస్తాం. ఎంతకాలం పడుతుంది సార్? ఇది ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అంటే ఇది ఒక రోజులో ఇవి కాదు, ఇవేవిను కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఫేజ్డ్ మేనర్లో కొన్ని తొందరగా చేయగలుగుతాం 100 రోజుల్లో, కొన్ని ఏమో 200 రోజుల్లో చేయగలుగుతాం, అలా వరుసగా చేసుకుంటూ వెళ్తాం. సార్ అన్న క్యాంటీన్ డబ్బులు